శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 14 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీన రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మనకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధర నిలకడ లేకపోవటము, రాజకీయము, అత్తాకోళ్ళ మధ్య మనస్పర్ధలు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాచింది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. ఈ మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు కార్యాచరణ శక్తితో కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో నెంబర్ 1గా ఎదగబోతున్నారు. వీరికి ఏదో ఒక శక్తి అయితే తోడుగా నిలవబోతుందండి. ఆ శక్తికి వీరికి తోడుగా నిలవబోతుందని చెప్పుకోవచ్చు. అసలు ఆ యొక్క దైవశక్తి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఏ విధంగా తోడ్పడబోతుంది, అసలు ఆ యొక్క దైవశక్తి మీ యొక్క జీవితంలోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, మీకు తెలియకుండానే మీకైతే ఒక అదృష్టం అయితే మిమ్మల్ని వరించబోతుంది. అంటే ఒక మంచి లక్ అనేది మీకు కలగబోతుందని చెప్పచ్చు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకున్నటువంటి కష్టాలన్నిటి కూడా మీ నుండి దూరం చేసేటువంటి రోజైతే అది చెరువులోనే ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఇదంతా కూడా ఏ విధంగా మీ యొక్క జీవితంలో సాధ్యం కాబోతుంది, అసలు ఏ దేవతారాధన మీకు ఏ విధంగా మేలు చేస్తుంది, ఏ దైవం యొక్క శక్తి అనేది మీకు లభించబోతుంది, దీని యొక్క పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ యొక్క రాశివారు చాలా క్రమశిక్షణతో ఎంతో కార్యదక్షతో ఉంటారని చెప్పచ్చు. ఈ యొక్క రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు నిజంగా నక్కతోక తొక్కినట్లని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిష్య పండితులే మీకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కరు చెబుతున్నారు, అసలు ఇదంతా ఒక లైఫ్లో జరుగుతుందా, అసలు ఏ విధంగా ఇది మన యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, అసలు మనకు ఏ విధమైన పరిణామాలు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అసలు మీ యొక్క జీవితంలో ఎవరైతే మీ యొక్క శ్రమను నమ్ముకొని మీరు ఉన్నారో ఎవరిని కూడా పట్టించుకోకుండా మనకెందుకులే, పక్కవారితో మన యొక్క శ్రమను మేరకు మనం నడుచుకుంటూ పోదాం, పక్కవారితో మనకెందుకు, పక్కవాడు ఏ విధంగా ఉంటే మనకెందుకు, వాడి యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటే మాకెందుకు, మన జీవనోపాయాన్ని మనం సాగించుకుంటూ పోదాం అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా దైవమేనా నా యొక్క జీవితం యొక్క నమ్ముకునేటువంటి వారికి, ఇటువంటి వారికి మాత్రమే మీ యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అవకాశాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. మీరే కాదు, నేనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మేలు చేసే విధంగానే ఉండాలి. కానీ ఒకరికి ఎవరినైనా కానీ అపకారం చేసే విధంగా మన యొక్క ఆలోచనలు అయితే మన యొక్క ప్రవర్తన కానీ ఉండకూడదు కదా. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని అనేటువంటి ఆలోచనలతో అయితే ఎవరైతే ఉంటారో వారికి ఒకరు బాగుంటే ఎవరైతే కోరుకుంటూ వస్తారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండబోతుంది. వీరికి మాత్రమే గంటకు ఒక మంచి శుభవార్తలు అయితే మీ యొక్క జీవితంలో రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే మీ యొక్క జీవన పయనంలో మంచిని కొనసాగించుకుంటూ మంచిని కోరుకుంటూ వస్తున్నారో, మీరు ఎన్నగాలను ఏ విధమైనటువంటి కోరికలు నెరవేరడం లేదని బాధపడుతూ వస్తున్నారో, మీ యొక్క ఏ జన్మ పుణ్యమో కానీ మీకైతే ఒక మంచి టైం వచ్చేసిందని చెప్పచ్చండి. మే 14వ తారీఖున అనగా బుధవారం నాడు యొక్క మేషరాశి వారి జీవితంలో వ్యక్తులకైతే ఒక అద్భుతమైన పరిణామాలు అయితే జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కబడబోతున్నాయని చెప్పచ్చు. మీకు దీని అంతటి కారణం కూడా ఆ యొక్క దైవానుగ్రహమే. శక్తి అయితే మీకైతే లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు. మీకైతే మీ యొక్క జీవితంలోనే ఒక ఆనందదాయకమైనటువంటి
పరిణామాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే మునుపెన్నడూ ఎరుగనటువంటి ఒక సంతోషకరమైనటువంటి జీవితం అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అదృష్టపు రేఖ ప్రారంభమైందని మీరు గుర్తుంచుకోవాలి. ఈ తర్వాత నుండి కూడా మీ యొక్క జీవితంలో మంచి మంచి పరిణామాలు, మంచి మంచి విధమైనటువంటి ఊహించినటువంటి పరిణామాలు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఏ విధంగా జరుగుతుంది, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అని మీరైతే అనుకుంటూ వస్తున్నారో దీని అంతటికి కూడా కారణం ఏమిటంటే మీరు నిత్యం కూడా మీరు కొలిచేటువంటి మీ యొక్క దేవత అంటే మీ కులదేవత అండి. మీ యొక్క దేవత మీకు తోడుగా నిలబోతున్నారు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూసినటువంటి మీ కళ్ళన్నీ కూడా తెరబోతున్నాయి. దీని అంతటి కూడా నిత్యం కూడా మీరు కోసేటువంటి మీ యొక్క మనస్ఫూర్తిగా మీరు నమ్మేటువంటి మీ యొక్క ఇష్టదైవం అనే చెప్పచ్చు. మీరు ఏదైతే చేస్తున్నారో అంటే మీ యొక్క కష్టాన్ని ఏదైతే నమ్ముకుంటూ అదేవిధంగా మీ యొక్క ఇష్టమైనటువంటి దైవాన్ని అంతా కూడా ఆమె పైన భారం పెట్టి మీ యొక్క కష్టాన్ని నమ్ముకుంటూ వస్తున్నారో, ఎవరినైతే మీరు నమ్ముకొని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ వస్తున్నారో ఆ శక్తే మీకు తోడుగా అండగా నిలవబోతుంది. అసలు సుమారుగా ఆ దుర్గమ్మ తల్లినే మీరు నమ్ముకోండి. ఆ తల్లిని ఎవరైతే మనస్ఫూర్తిగా మనసారా అమ్మ అని పిలిచి ఎవరైతే కొలుస్తారో ఆ తల్లి తోడు అండ అనేది మీకు ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటుంది. గంట గంటకు మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అంతటి అద్భుతమైనటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. అసలు ఆ తల్లికి మీరు ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నా అసలు తీరలేనటువంటి రుణం అనేది చెప్పచ్చు. అలా అసలు మీరు కూడా ఊహించినటువంటి మీ యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ అనేది ఆ విధంగా టర్న్ అవ్వబోతుందని చెప్పచ్చు. 1000 రెట్ల శక్తితో ఈ యొక్క రాశి వారికి అఖండ రాజయోగం అనేది కలగబోతుంది. ఈ విధంగా పౌర్ణమి తర్వాత గ్రహాల యొక్క అనుకూలత అనేది మారటం వల్ల కొందరి యొక్క జీవితంలో అయితే గురుబలం అనేది పెరిగి మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కబడిపోతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు నమ్ముకున్నటువంటి ఆ దైవారాధన అనేది మీకు ఎంతో తోడు బలంగా నిలవబోతుంది. ఈ రోజుల్లో ప్రత్యేకంగా జ్యోతిష నిపుణులనే తెలుపుతున్నారు. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో ఒక ఆనందదాయకమైనటువంటి రోజుగా ఈ యొక్క జీవితంలో చేరబోతుంది. మీకు ఉన్నటువంటి కోణాలన్నీ కూడా తొలగిపోయి ఒక అదృష్టాన్ని అయితే మీకు కలగబోతుందనే చెప్పుకోవచ్చు. ఎవరైతే నూతనంగా వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికైతే ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి అనుకూలించక మీరైతే వినదగినటువంటి రోజులు అయితే చాలా ఉంటాయి కదండి. అటువంటి వారందరూ కూడా మీ యొక్క ఆర్థిక మెరుగుదల అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. తెలుసాకండి ఈరోజు మీనరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది మీనరాశి వారికి మన వీడియో చేయడం ద్వారా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.